అయితే చూడండి 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి మనము అడగటం నేర్చుకోవాలి. ఇప్పుడు 16వ వచనం చూద్దాం. అసలు ఆత్మలో అంతరంగ పురుషుల్లో బలం పొందటం అంటే ఏంటో మనం చూద్దాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలని. ఆత్మలో బలం ఎందుకు? ఇది మనకున్న ప్రశ్న. ఆత్మలో బలం ఎందుకు? ఆత్మలో బలం ఎందుకో మీకు చెప్తాను. ఒకసారి చూడండి చిన్నగా. అయ్యగారు అయ్యగారు మొదటి స్టేజ్ ఎక్కువ కూర్చున్నారు. అర్థమైందా? స్టేజ్ మీద పిలిచారు. పిలిచి అయ్యగారిని రమ్మన్నారు, వచ్చి కూర్చున్నారు. తర్వాత నన్ను పిలిచారు స్టేజ్ మీదకి. ఈయనకి నాకు అసలు పడదు. ఈయనంటే నాకు గిట్టదు, నేనంటే ఆయన గిట్టదు. ఇది పరిస్థితి. ఓకే, ఇప్పుడు నన్ను స్టేజ్ మీద పిలిచారు. ఉన్నది ఒకటే కుర్చీ. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రశ్న ఏంటంటే ఆయన చూడటం నాకు ఇష్టం లేదు, ఆయన వైపు తిరగడం నాకు ఇష్టం లేదు. అందుకే నా కళ్ళు అటు వెళ్ళిపోయినాయి, ఇటు రాలా. సమస్య నా కళ్ళుదా నా గుండెదా? చెప్పండి. నాకు నా గుండెదే, నా హృదయందే. అవునా కదా? ఈయన్ని చూడాలన్నా ఈయన చూడకూడదన్నా నిర్ణయం ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ. ఏం చూడాలో నిర్ణయించేది గుండె, హృదయం. ఏం వినాలో నిర్ణయించేది హృదయం. ఏం తినాలో నిర్ణయించేది హృదయం. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కదా, మీరు కొంతమంది వినరు. అంటే వినబడక కాదు, సార్ వినబడట్లేదు సార్ కాదు, అర్థంగా కాదు. నేను చెప్పింది నీకు అర్థం కూడా అవుద్ది, కానీ నువ్వే వినదలుచుకోవట్లేదు. దాన్ని నేనేం చేయను. ప్రాబ్లం ఎక్కడుంది? హృదయంలో. కాబట్టి ఒక వ్యక్తి మంచోడు అవ్వాలన్నా ఒక వ్యక్తి చెడ్డోడు అవ్వాలన్నా జరిగేది ఎక్కడా? హృదయంలో. శోధన ఎక్కడ స్టార్ట్ అవుద్ది? హృదయంలో. పాపం ఎక్కడ స్టార్ట్ అవుద్ది? హృదయంలో. పవిత్రత ఎక్కడ స్టార్ట్ అవుద్ది? హృదయంలో. నీతి జీవితం ఎక్కడ స్టార్ట్ అవుద్ది? హృదయంలో. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నీ కళ్ళు బాగు చేయటం కాదురా, నీ చెవులు బాగు చేయటం కాదురా, నీ నోరు బాగు చేయటం కాదురా, నీ హృదయాన్ని బాగు చేస్తా అంటాడు. నీకు అర్థమైందా? కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చి హృదయాన్ని బలపరుస్తాడు. హృదయాన్ని బలపరిస్తే, హృదయం బలపరిచిన తర్వాత చరిత్ర విషయం అని చెప్తాను. ఈయనకి నేనంటే పడదు, అస్సలు పడదు. ఇప్పుడు చూద్దాం. హృదయం గట్టిగా ఉంటే, హృదయం గట్టిగా ఉంటే ఆయనకి నేనంటే పడదు. తలకే అవతలు తిప్పుకున్నాడు. కానీ నేనేం చేశాను? నేనే దగ్గర బాగున్నారా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. అంటే బలం ఎక్కడి నుంచి వచ్చింది? పరిస్థితులు అనుకూలంగా లేవు, కానీ నేను కల్పించుకున్నా. అవతల వ్యక్తి సరిగ్గా లేడు, అయినా నేను కల్పించుకున్నా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? హృదయం నుంచి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా? ఈయన గురించి ప్రార్థన చేశాడండి. ఇప్పుడు మీలో యథార్థంగా చెప్పాలంటే ప్రతి ఒక్కడికి ఎవడో ఒకడు విలన్ ఉంటాడు. ఉంటారు కదా? మీ ఆయన అవ్వచ్చు, మీ ఆవిడ అవ్వచ్చు, నీ కొడుకు అవ్వచ్చు, నీ కూతురు అవ్వచ్చు, మీ మామ అవ్వచ్చు, మీ ఎవడో ఒకడు మీ జీవితానికి విలన్ ఉంటాడు. ఆడి సావా, ఆడి నోట్లో మట్టయ్యా అని మనసులో అనుకోవచ్చు. అర్థమైందా? అయితే పరిశుద్ధాత్ముడు లోనకు వస్తే ఎవరి నోట్లో అయితే మట్టయ్యా అంటావో ఆడి దగ్గరికి వెళ్ళి ప్రైజ్ దలాడయ్యా అంటావు. అర్థమైంది కదా? నువ్వు అది హృదయం బలపడటం అంటే. ఒకవేళ కనుక హృదయంలో బలం పొందితే మనం, పరిశుద్ధాత్ముడు ఆ బలాన్ని మన హృదయానికి ఇస్తే
ఈ లోకములో మనకి ఎవరు వ్యతిరేకమైనా, ఈ లోకములో ఎవరు మనల్ని ఇష్టం వచ్చినట్లన్నా, మనం మాత్రం ధైర్యంగా ఉంటాం, మనం మాత్రం వాళ్ళతో ప్రేమపూర్వకంగా ఉంటాం. అర్థమైందా? మన కళ్ళుని తిట్టాం, మన చెవుల్ని తిట్టాం, మన నోరుని తిట్టాం. ఎదవ నోరుని అది కంట్రోల్లో ఉండదు అని అంటారు. వాడు ఎదవ నోరు కంట్రోల్ ఏంటి? నీ నోరు నీ కంట్రోల్ లేకపోతే ఎవడు కంట్రోల్లో ఉంటుంది? పిచ్చోడు అని ఏమన్నా? నా కళ్ళు ప్రభా, నా కళ్ళు పాపాన్స్ వస్తున్నాయి. ఏం కొట్టుకోకర్లా, కొట్టుకుంటే అక్కడ కొట్టుకో. ఇది ఎక్కడ చూడమంటే అక్కడ చూస్తుంది, అది విషయం. నా చెవులు దరిద్రమైన నిలబడుతున్నాయి, అంత సింగనాథం ఏమక్కర్లా. నీ హృదయంలో ఇష్టం, అందుకే అంటున్నావు. బయట కవరింగ్ ఇది, అర్థమైందా? కాబట్టి హృదయం గట్టిపడాలి. కాబట్టి మనం ప్రార్థన చేయాల్సింది ఏంటి తెలుసా? ఈ రోజు నుంచి ఫస్ట్ పాయింట్, ప్రభా నాలో ఆత్మలో శక్తినివ్వు ప్రభా. ఆత్మలో శక్తినిస్తే కనుక నేను ఏ శోధన వచ్చినా కూడా ఎదుర్కొంటా, ధైర్యంగా ఉంటా. ఈ బిల్డింగ్ గట్టిగా ఉండటానికి కారణం ఏంటి తెలుసా? ఈ స్తంభాలు 2, 1, 2, 3, 4. ఈ 4 స్తంభాలు చాలా ప్రాముఖ్యం తెలుసా ఈ కరువుకి. ఇందుట్లో ఏ ఒక్క స్తంభమైనా బహుశా ఓ పొక్లేనర్ వచ్చి కొట్టింది అనుకో, మొత్తం కూలిపోతలేదా? మన జీవితం కూడా అంతే, ఓ స్తంభం మీద ఉన్నది. ఆ స్తంభం గట్టిగుంటే మనం నిలబడతాం, లేదా పోతాం. అర్థమైందా? కాబట్టి అంతరంగ పురుషుడు బలం పొందాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటాడు. అయితే ఈ ఆత్మలో అంతరంగ పురుషుడు బలాన్ని పొందకపోతే ఏం జరుగుద్దో చెప్తాను చూడండి. నువ్వు బాగా పాటలు పాడతావు, నువ్వు బాగా వాక్యం చెప్తావు, నువ్వు 10 మందితో చాలా చక్కగా ఉంటావు. ఇవన్నీ ఉండి ఆత్మలో బలం గనక లేకపోతే, యేసయ్య ఒకరోజు ఒక కథ చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఒక ధనికుడు అంట బాగా పొలం వచ్చిందని అడు గోడౌన్లన్నీ పడగొట్టేసి, ఆ గోడౌన్ల నిండా పెద్దవి చేసేసి బాగా నింపేసుకొని ఫుల్ ఎంజాయ్ చేద్దాంరా అని అనుకున్నాడంట. రాత్రి కల్లో దేవుడు అన్నాడంట, బాబు రేపు పొద్దున్న నువ్వు పోతావా అన్నాడు. అని యేసయ్య ఒక డైలాగ్ వేశాడు, జాగ్రత్త అన్నాడు. ఒకడు ప్రపంచమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే ఏమి లాభం? మీకు ఇప్పుడు అర్థమైంది కదా? అతి విలువైంది ఏంటి చెప్పండి నాకు ఇప్పుడు? ప్రాణం. కళ్ళు పోయినా పర్లా, చెవులు వినబడకపోయినా పర్లా, నోరు పలకకపోయినా పర్వాలేదు, పవిత్రత మాత్రం ఉండేది ఎక్కడా? హృదయానికి చెంది. అందుకని అది బలం కలిగి ఉండాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంతరంగ పురుషుడు బలం కలిగి ఉండాలి అని. అయితే ఓ చిన్న ప్రశ్న అడుగుతాను. అంతరంగ పురుషుడిని బలపరిచేది పరిశుద్ధాత్ముడే, ఇంకెవరు బలపరచలేరు. ఎందుకని పరిశుద్ధాత్ముడే అంటానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు దీనికి జవాబు చెప్పాలి. కుర్రోళ్ళు తక్కువని చెప్పాలి. అమెజాన్లో నేను ఒక వస్తువుని ఆర్డర్ చేశాను. నాకు ఎవరు తీసుకొచ్చేవాళ్ళు దాన్ని? అమెజాన్లో ఒక వస్తువుని ఆర్డర్ చేశాను, నాకు ఎవరు తీసుకొచ్చి ఇవ్వాలి? మళ్ళీ అడుగుతున్నా, మీరు ఆ ప్రశ్న ఆ జవాబు చెప్పినప్పుడు నేను మళ్ళీ అడిగానంటే మీరు ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ కాదని అర్థం. అమెజాన్లో నేను ఒక వస్తువుని ఆర్డర్ చేశాను, నాకు ఎవరు తీసుకొచ్చి ఇవ్వాలి? గట్టి చెప్పండి. అమెజాన్ డెలివరీ బాయ్. డెలివరీ బాయ్ అంటే సరిపోదు. ఏ డెలివరీ బాయ్? స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చాను, ఎవడవ్వాలి? స్విగ్గీ డెలివరీ బాయ్, వేరేవాడు కాదు. మనం దేవుడికి ఆర్డర్ ఇచ్చాం, మరి ఎవరు తీసుకొచ్చేవాలి? దేవుడి డెలివరీ బాయ్. దేవుడి డెలివరీ బాయ్ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. అర్థమైంది కదండి? ఇంకెవ్వరు ఇవ్వలేరు. దేవుడు ఇచ్చేటువంటి విలువైన వస్తువుని దేవుడే తీసుకొచ్చి మనకి ఇవ్వాలి, ఇంకెవరు ఇవ్వలేరు. మన ఆత్మలో ధైర్యము, ఆత్మలో శక్తి మనం ఆర్డర్ చేసాం. అయ్యా నా ఆత్మను బలపరచు, అవునా? పరిశుద్ధాత్ముడు పంపిస్తాను, ఆయన బలపరిచి వస్తాడు. అర్థమైంది కదండి? సూపర్. ఈ ప్రార్థన బాగుందా లేదా? ఇది ఆయన నేర్పించినటువంటి మొదటి ప్రార్థన. అయితే ఆత్మలో శక్తి పొందినటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అంటానికి ఒక ఆయన గురించి మీకు చెప్తాను. ఈయన 1718 ఏప్రిల్ 20వ తారీఖున పుట్టాడు. ఆయన పేరు డేవిడ్ బ్రెయినార్డ్. ఏం పేరు? డేవిడ్ బ్రెయినార్డ్. డేవిడ్ బ్రెయినార్డ్ 29 ఏళ్ళకి చచ్చిపోయాడు. 30 ఏళ్ళు కాదు, 29 ఏళ్ళకి. ఆయన మారు మనసు పొందింది 21వ ఏట. చచ్చిపోయింది
29. అంటే మారు మనసు పొందిన తర్వాత ఎన్నేళ్ళు బతికాడు 8 ఏళ్ళు. 8 ఏళ్ళే బతికాడు. అందుట్లో 4 ఏళ్ళు బైబిల్ కాలేజీలో ఉన్నాడు. ఇంతకీ ఆయన పరిచర్య చేసింది 4 ఏళ్లే. 4 ఏళ్ళు పరిచర్య చేశాడు. ఆయన బయోగ్రఫీ, ఆయన ఎలా పరిచర్య చేశాడు, ఎలా జీవించాడు, దేవుని కోసం ఎలా ఉన్నాడు అన్నది, ఆ 4 ఏళ్లలో జీవించిన జీవితం అనేక మందిని ప్రభావితం చేసింది. చాలా మంది. అసలు ఎందుకు అంత గొప్ప ప్రభావితమైనటువంటి జీవితం అని అంటే కనుక ఈ ప్రశ్న మనం ఆలోచిద్దాం. డేవిడ్ బ్రెయినార్డ్ గారు అక్టోబర్ 17, 1747లో చచ్చిపోయాడు. 29 ఏళ్ళు చచ్చిపోయాడు. అక్టోబర్ నెలలో చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోవడానికి 6 నెలల ముందు ఉన్నటువంటి పరిస్థితి. చచ్చిపోవడానికి 6 నెలల ముందు డేవిడ్ బ్రెయినార్డ్ గారు గుర్రం మీద వెళ్తూ వాక్యాన్ని బోధించేవాడు. ఆయన వాక్యం బోధించడం ద్వారా మొత్తం మారు మనసు పొందిన వాళ్ళు 130, అంతే. 130. ఈ 130 మంది అక్కడ 5, అక్కడ 5, అక్కడ 5, అక్కడ 5 ఉండేవాళ్ళు. గుర్రం మీద వెళ్ళేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, బలపరిచేవాడు, వచ్చేసేవాడు. అయితే ఆయనకు జబ్బు వచ్చింది. ఏం జబ్బు తెలుసా? టీబీ, క్షయ వచ్చిందన్నమాట. అయితే ఆ టీబీ వచ్చినప్పుడు ఎంత తీవ్రంగా వచ్చిందంటే, గుర్రం మీద వెళ్తా ఉంటే దుమ్ముకి దగ్గు వస్తే అని తగ్గితే రక్తం పడేది. కానీ ఇలా నోరు కడిగేసుకొని వెళ్ళి వాక్యం చెప్తా ఉండేవాడు. అయితే అక్టోబర్లో చచ్చిపోయాడు కదా, 6 నెలల ముందు జరిగినటువంటి విషయం అనమాట. ఆయన డైరీలో ఇలా రాసుకున్నాడంట. ఏమని రాసుకున్నాడంటే, దేవా, ఈరోజు 3 గుంపులకి వాక్యం చెప్పాను. నేను 6గురితో వ్యక్తిగతంగా మాట్లాడాను. ఆ రోజు ఎవరెవరితో రాశాడు. నేను ఈ 6గురితో వ్యక్తిగతంగా మాట్లాడా. 3 గుంపులకి వాక్యం చెప్పాను. ఇంత దూరం తిరిగాను కదా, రక్తం కక్కి బాగా నీరసంగా ఉంది అని. జాగ్రత్తమేనండి, బాగా నీరసంగా ఉంది. అయ్యా, నా ఆత్మలో శక్తి పొందటానికి ఈ రాత్రంతా నీతో గడపనివ్వవా? ఈ రాత్రంతా నీ సన్నిధిని అనుభవించనివ్వా? అప్పుడు నా హృదయం బలపడుతుంది. నా హృదయం, శరీరం కుంగి కుషించిపోతా ఉంది, కానీ ప్రాణం మాత్రం బలం పొందుతూనే ఉంది. 29వ ఏట చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన సంవత్సరానికి ఆయన డైరీ బయటపడింది. ఆ డైరీని ముద్రిస్తే పెద్ద పెద్దోళ్ళు, విలియం కేరీ, డేవిడ్ లివింగ్స్టన్, హెన్రీ మార్టిన్, ఇలాంటి వాళ్ళు ఆ డైరీ చదివి బతికితే ఎట్లా బతకాలి, లేకపోతే చచ్చిపోలే అని మిషనరీలు అయిపోయారు. ఎందుకో తెలుసా? ఆత్మలో బలం పొందినటువంటి వ్యక్తి. సహోదరులారా, సహోదరులారా, అన్నలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, మిమ్మల్ని బ్రతిలాడి చెప్పారు, మీరు బయట ఎంత డబ్బు ఉంది నాకు అనవసరం, మీకు ఎంత వాక్చాతుర్యం ఉంది నాకు అనవసరం, మీకు ఎంత పలుకుబడి ఉంది నాకు అనవసరం. ఆత్మలో శక్తి ఉన్నదా? ఆత్మలో శక్తి ఉన్నదా? ఎందుకు అడుగుతున్నాను తెలుసా? రానున్నటువంటి దినాలు గడ్డు దినాలు, చాలా భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. నేను 2 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు వాక్యం చెప్పినప్పుడు చెప్పాను, ఏమండి అయ్యగారు చెప్పానా లేదా సార్, నేను చెప్పినట్లు జరుగుతుందా లేదా సార్? ఇంకా గడ్డు పరిస్థితులు వస్తాయి. దేవా దేవా అంటే కాదు. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు బలం పొందాలి అంతే, నువ్వు నిలబడాలి అంతే. నువ్వు ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి నిన్ను అక్కడ పెట్టాను, పారిపోవటానికి కాదు, బయటకు వచ్చేయడానికి కాదు, నిలబడటానికి. ఇప్పుడు మనం ఈ కిక్ బాక్సింగ్ అంటారు కదా, నువ్వు వెళ్ళావు, ఎదుటోడు వచ్చి అమ్మో వెళ్ళిపోతున్నాను అని అంటే గేమ్ అయిపోయినట్లా కాదా? చెప్పండి, అయిపోయినట్లా కాదా? అమ్మో అని వెళ్ళిపోయాడంటూ ఏం అయిపోయినట్లే కదా, నువ్వు గెలిచినట్లే కదా. సాతానుడు దా అని అంటే నువ్వు కూడా ఏమనాలి? దా అనాలి. నేను రానులే అని అంటే సాతాను గెలిచినట్టే. కాబట్టి నువ్వు ఆత్మలో బలం పొంది వెళ్ళాలా. ఒకటి, సాతానుడు ఎప్పుడు కూడా టామ్ గాడ్ లాగానే ఉంటాడు. టామ్ అండ్ జెర్రీ తెలుసా మీకు? టామ్ అండ్ జెర్రీ తెలుసా? పిల్లి ఎలక. పిల్లి ఎలక స్టోరీలో గెలిచేది ఏంటి? ఎప్పుడు ఎలకే గెలిచింది, జెర్రీయే గెలిచింది. టామ్ ఎప్పుడైనా గెలవడం చూసారా? ఎవరదు? నువ్వు జెర్రీవే, కానీ నీ వెనకాల బుల్డాగ్ ఉంటుంది. ఎవరైనా దేవుడు ఆయన మన వెనకాల ఉంటే మనం టామ్ని ఆట ఆడిచ్చేయచ్చు. ఆ శక్తిని పరిశుద్ధాత్ముడు మనకివ్వడానికి ఇష్టపడుతున్నాడు. మొదటి విషయం అయిపోయిందా? ఆత్మలో శక్తి. రెండోది ఏంటో చూద్దాం. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను.
దీనికి కూడా మీకు అర్థం చెప్తాను. ఈ ప్రార్థన ఎవరి కోసం అని చెప్పాను నేను? విశ్వాసుల కోసం. విశ్వాసుల్లో ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. మరి ఇక్కడేమని రాస్తున్నాడు? మీ క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను అన్నాడు. మరి ఇదేంటి సార్, ఇందాకే కదా నువ్వు విశ్వాసులకు అన్నావు, ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి. విశ్వాసులు రెండు రకాలు. విశ్వాసులే రెండు రకాలు. వాళ్ళు ఎలా ఉంటారంటే మీకు ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటనంటే, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కదా, బిజీగా ఉంటుంది మీ జీవితం. అయితే ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి కొంతమంది ఈ మనకి సెక్రటరియట్లో అక్కడెక్కడ పని ఉందని వస్తారు. వస్తే వాళ్ళు చూడంగానే మనకు చిరాకేస్తుంది. సిద్ధిగాడు మళ్ళీ వచ్చాడు, అవును కదా, మామూలుగా మన మాట చెప్తున్నా. వాడు వచ్చి, అమ్మ ఇక్కడ సెక్రటరియట్లో పని ఉందమ్మా, క్యాబినెట్లో పని ఉంది, నేను సాయంత్రం వెళ్ళిపోతానంటే, అవునా సాయంత్రం వెళ్ళిపోతా, సర్లే అని అనుకున్నాం. ఆయన సాయంత్రం వచ్చి అంటాడు, అమ్మ రేపు వెళ్తానమ్మా, పని అవ్వలేదు అంటాడు. అప్పుడే గుణుక్కోవడం మొదలు పెడతారు. ఈ విధంగా 4 రోజులు అయిపోయింది అనుకో. 4 రోజులు ఆయన అంటే మీకు ఇష్టం లేదు, ఒక్క రోజులో వెళ్ళిపోతానన్నాడు, 4 రోజులు ఉన్నాడు, మీకు చిరాగ్గా ఉంటుంది. పక్కింటి వాళ్ళు ఎవరో అడుగుతారు, ఆయన ఎవరో రోజు వస్తున్నాడు, వస్తున్నాడు అమ్మా, వచ్చిపోతున్నాడు, ఇక్కడికి వచ్చి ఒక్క రోజులో వెళ్ళిపోతానన్నాడు. టెస్ట్ వేసి కూర్చున్నాడు ఇక్కడ, టెస్ట్ వేసుకొని. ఈ డైలాగ్ అంటారు కదా, టెస్ట్. అర్థమైందా? అంటే వాడిని ఉంటున్నాడు మీ ఇంట్లోనే, కానీ అడంటే మీకు హ్యాపీయా? లేదు. చాలామంది క్రైస్తవులు ఆ టైప్లో ఉంటారు. ఎలా తెలుసా? ఏసే లోన్ ఉంటాడు, కానీ ఏసే లోన్ ఉన్నాడని మీకు హ్యాపీ ఉంటుందా? ఉండదు. ఈయన ఎక్కడ బాబు, మీలో కొంతమంది ఏమంటారు, సార్ మారు మనసు పొందిన తర్వాతే టెన్షన్లు ఎక్కువైపోయినాయి సార్, ఇదివరకే బాగుండేది. మారు మనసు పొందిన తర్వాతే శోధనలు ఎక్కువైపోయాయి సార్, ఇది ఎక్కడ తలనొప్పి సార్. ఇది మనలో కొంతమందికి వచ్చేటువంటి ప్రశ్న. యేసయ్య చిరాకు అనిపిస్తాడు, ఎప్పుడు ఇదే నెక్కచ్చుకుండాలంటే ఎక్కడ అవుద్దే, ఇది మనం అనేమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే యేసయ్య మనలో టెస్ట్ వేసుకున్నాడు. టెస్ట్కి ముందు ఓ మాట పెడితే అది మొత్తం మారిపోద్ది. అదేంటి తెలుసా? ప్రతిష్ట. ప్రతిష్ట అంటే ఏంటి తెలుసా? పవిత్రంగా మనం ఉండిపోవటం, హ్యాపీగా. యేసయ్య మనలో అంట హ్యాపీగా ఉండిపోవాలంట. అంటే ఏంటి తెలుసా? యేసయ్య మనలో ఉంటే చాలా హ్యాపీ, గొంతులేసుకుంటూ మనం జీవిస్తూ ఉండాలి, ఆయన అనుభవించాలి మనం. అది ప్రతిష్ట అంటే. అయితే శామ్యుయల్ జ్విమర్ ముస్లిమ్స్ మధ్యన బాగా పరిచయం చేశాడు. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ప్రతి విశ్వాస యొక్క హృదయంలో 2 ఉంటాయి అంట. ప్రతి విశ్వాస హృదయంలో 2 ఉంటాయి. ఏమేముంటాయి తెలుసా? ఒకటి సీటు, కుర్చీ, ఇంకోటి సిలువ. ఒకటి సీటు, ఇంకోటి సిలువ. ఒకవేళ యేసయ్యని దా అన్నావు అనుకో, అయితే సీట్లో కూర్చోవాలి, లేకపోతే సిలువ ఎక్కాలి. నువ్వు సీటు మీద కూర్చొని దా అన్నావు అనుకో, యేసయ్య ఎక్కడ ఎక్కుతాడు? సిలువ ఎక్కుతాడు. యేసయ్య నీ హృదయంలో ఉన్నాడా? ఉన్నాడు, కానీ ఎక్కడ ఎక్కువ ఉన్నాడు? సిలువ ఎక్కువ ఉన్నాడు. అంటే మనం విశ్వాసమే, కానీ యేసయ్యని మళ్ళీ బాధ పెడుతున్నావా లేదా? చెప్పండి, బాధ పెడుతున్నావా లేదా? అదనమాట సిలువ ఎక్కితే. అంటే ఏంటి తెలుసా? నువ్వు విశ్వాస అయినప్పటికీ నా ఇష్టం జరగాలి, నా మాట నెగ్గాలి, నేను అనుకున్నదే జరగాలి. మొన్న ఒక అమ్మాయి ఓ చాట్ చేసింది. ఏమని చాట్ చేసిందంటే, ఒక అబ్బాయిని లవ్ చేసిందంట. ఆ అబ్బాయి చాలా కాలం లవ్ చేసి చివరికి ఆ అమ్మాయిని కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. అయితే ఇప్పుడు ఏముంటుందంటే, నాకు చచ్చిపోవాలనుందని, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నేను ఉండలేకపోతున్నాను, 6 ఏళ్ళు ప్రేమించాను, ఆడితోనే నా జీవితం అనుకున్నాను, ఆడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు, కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదు అని ఓ సుత్తేసింది. నేనేమన్నానంటే, చాలా మంచిదైందమ్మా. ఏంటి సార్ అలా అంటారు అని అంటే, అలా కదా, కంగారు పడకు, మంచిదైందంటే నా ఉద్దేశం ఏంటంటే, పెళ్లి కాకముందు ఆడు వదిలేసి వెళ్ళిపోయాడు, పెళ్ళి ఎందుకు వదిలేసి ఇంకేమో ఉండేదా అన్న. కరెక్టే సార్. ఆడు 6 ఏళ్ళు నిన్ను ప్రేమించాడంటావా? అది కరెక్టే. మరి దేవుడు మంచోడే కదా? దేవుడు మంచోడే, అన్ని దూరం చేశాడు. ఆ 6 ఏళ్ళు యేసయ్య ఎక్కడ కూర్చున్నాడు? సిలువ మీద. ఈ చిరాకు పడుతున్నప్పుడు యేసయ్య ఎక్కడ కూర్చున్నాడు? సిలువ మీద. నా ఇష్టం నెరవాలి. మోషేని దేవుడు ఏమన్నాడంటే, ఆ బండ దగ్గరికి వెళ్ళి, బండ నీళ్ళివ్వా అని అడగమన్నాడు. మోషే ఏం చేశాడు? పెద్ద తురుంకానాలాగా వెళ్ళి బండను టపేలమని కొట్టాడు. నీళ్ళు వచ్చాయా లేదా? వచ్చాయి. కానీ ఎవరికి కోపం వచ్చింది? దేవుడికి. అప్పుడు సీటు మీద ఎవరు కూర్చున్నట్లు? మోషే. సిలువ మీద ఎవరు ఉన్నట్లు? యేసయ్య. ఇప్పుడు నీకు అర్థమైందా? నా ఇష్టం జరగాల, మేరా ఇచ్చా,
అర్థమైనా? మెరా మర్జీ, నేనేమనుకుంటా జరగాల. అది చల్లదు. ప్రభా, ఏది మంచిదో నువ్వు చెప్పు, ఏది శ్రేష్టమైందో నువ్వు చెప్పు, నీ చిత్తం జరగాలి, నీ రాజ్యము నా జీవితంలో నెరవేరాలి, నీవు సింహాసనం మీద కూర్చోవాలి. సిలువెక్కి రాజా, ఏసై సిలువ మీద నాడు రాజా అంటావు? అనలేవు. రాజా అని ఎప్పుడంటావు? సింహాసనం మీద కూర్చుంటే. మనం ఎంత గలీజ్గాలం అంటే ఆయన సిలువెక్కించి రాజా రాజా పాడబడతాం. ఎంత గలీజ్గాలం అంటే అసలు ఆయన హార్ట్లో ఉండే సిలువ మీద, పెదాల మీద ఉండే రాజా రాజా. ఆయన ఉండాల్సింది సింహాసనం మీద. అప్పుడు నువ్వు రాజ్య అనకపోయినా పర్లేదు, తప్పులేదు అనుకోండి, రాజ్య అనకపోయినా పర్లేదు, కానీ ఆయన సిలువెక్కించి రాజ్య అని అనకూడదు. 2 ప్రార్థనలు అయిపోయినాయి. ఒకటంటే పరిశుద్ధాత్ముడు మన అంతరంగ పురుషుణ్ణి బలపరచాలి, శోధనలు గీదనలు అన్నిటిని ఎదిరిచేస్తాం. ఏసే మన హృదయంలో హ్యాపీగా ఉండాలి, దేవుని చిత్తమే మన జీవితంలో జరుగుద్ది. హ్యాపీ కదండి.